శ్రీమాత్రే నమః. ఈరోజు రామచంద్రమూర్తి ఇంకొక లక్షణం సర్వభూతహితం. సర్వభూతాల యొక్క హితాన్ని, భూతములు అంటే ఇక్కడ దెయ్యాలు రాక్షసులు కాదు. ఈ మధ్య ఎవరో భూతాలు అంటే దెయ్యాలు రాక్షసులను కొలవకూడదని ప్రచారం మొదలుపెట్టేశారు. భూతములు అంటే ప్రాణులు, ప్రాణము, ఇంకా చాలా అర్థాలు ఉన్నాయి. సంస్కృతం మనం చదువుకుంటే ప్రతిదానికి ఎన్నెన్ని అర్థాలు ఉన్నాయి అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి మన తెలివి ఎంతవరకు ఉంటుందంటే భూతము అనగానే భూతం వరకే ఆలోచిస్తాం. మన మనసు ఎంతవరకు ఉంటే అంతవరకే కదా మనం ఆలోచించగలుగుతాం. సరే, ఇక్కడ సర్వభూత హితము అంటే సర్వప్రాణుల యొక్క హితాన్ని కోరుకుంటూ సర్వప్రాణులకు హితాన్ని కలిగించేవారు. కోరుకోవడం మాత్రమే కాదు, వాళ్ళకి మంచి జరగాలి అని చెప్పి మంచి చేసేవారు. పైనున్న దేవతలు, ఈ లోకంలో ఉన్న మనుషులు, పశుపక్షాదులు కూడా మానవుడి మీద ఆధారపడి ఉన్నారు. తనలో సర్వభూతాలలో పరమాత్మ ఆత్మగా ఉన్నాడని తెలుసుకుని అతని శరీరంగా విశ్వాన్ని ప్రేమించి వాని హితాన్ని కోరి ప్రవర్తించటం మానవత్వం. మనలోనూ అందరిలోనూ కూడా భగవంతుడు ఉన్నాడు అని మనం ఫస్ట్ తెలుసుకోవాలి. మనం ఎప్పుడైతే అలా తెలుసుకుంటామో ఇంకొకరిని బాధ పెట్టం, ఇంకొకరిని ఏడిపించం. మనం ఇంకొకరిని ఏడిపించి బాధ పెట్టి అస్తమాను తిడుతున్నామంటే అర్థం ఏంటంటే భగవంతుడు ఎక్కడున్నాడో అనేది మనకి తెలియదు. మనం ఎవరిలోనూ భగవంతుడిని చూడటం లేదనమాట. అందుకే నోటికొచ్చినట్లు మనం తిడతాం ఇంకొకరిని. మనం అలా తిట్టకుండా ఉండాలి అంటే భగవంతుడిని ఎదురుగుండా మనం చూడాలి. అలా ఎప్పుడైతే చూస్తామో ఇంకొకసారి మన నోట్లోంచి పరుషమైన మాటలు రావు. శ్రీరామచంద్రమూర్తి లక్షణం అదే. శ్రీరామచంద్రమూర్తి అయోధ్యలో ఉన్నప్పుడు, ఇంకెక్కడున్నప్పుడైనా సరే, తన ఆప్తులైన బంధువులకే కాక ఇంక ఎవరికి ఆపద కలిగినా, అంటే తనకి సంబంధం లేకపోయినా సరే ఎవరికి ఆపద వచ్చినా, ఎవరికి కష్టం వచ్చినా వాళ్ళకంటే కూడా ఎక్కువగా దుఃఖపడేవారట. మన వాళ్ళ కోసం మనం బాధపడతాం, అది సహజం. కానీ మనకి తెలియని వాళ్ళు బాధపడుతున్నా కూడా మన కంట్లోంచి నీళ్లు వస్తుంటే అది రామచంద్రమూర్తి యొక్క లక్షణం అనమాట. రామ 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 అండం కాదు, రాముడి యొక్క లక్షణాలని మనం అనుసరించాలి. అలా ఉండేటట్లు మనం ప్రవర్తించే ప్రయత్నం చెయ్యాలి. వ్యసనేషు మనుష్యాణం భృశం భవతి దుఃఖితః ఉత్సవేషు చ సర్వేషు పితేవ పరితుష్యతి. వీళ్ళు వాళ్ళు అనే తారతమ్యం లేక మనుషులందరి దుఃఖాలలో వాళ్ళకంటే కూడా ఎక్కువగా బాధపడేవాడు శ్రీరామచంద్రమూర్తి. ఇప్పుడు మనకి కష్టం వచ్చిందనుకోండి, మనం బాధపడతాం, అదే సహజం. మనం ఎంతైతే కష్టం వచ్చినప్పుడు బాధపడతామో మనకంటే కూడా ఎక్కువగా బాధపడతాట శ్రీరామచంద్రమూర్తి. అది శ్రీరాముడి యొక్క లక్షణం అనమాట. ఇప్పుడు బిడ్డకి కష్టం వచ్చింది అంటే తల్లి ఏం చేస్తుంది? అయ్యో, నా బిడ్డకి కష్టం వచ్చింది, ఈ కష్టాన్ని నేను ఎలా తీర్చాలి, నా బిడ్డకి కష్టాన్ని నుంచి ఎలా తప్పించాలి అని చెప్పి తపన పడిపోతూ ఉంటుంది తల్లి కదా. ఒకవేళ ఆ కష్టాన్ని తీర్చలేకపోయింది అనుకోండి, తల్లి ఏమనుకుంటుంది, అయ్యో నా బిడ్డకు వచ్చిన కష్టాన్ని నేను తీర్చలేకపోతున్నానే, అది నాకు వచ్చినా బాగుండు అనుకుంటుంది కదా తల్లి. అలాగే శ్రీరామచంద్రమూర్తి కూడా అనుకుంటారట, రక్షింపగల శక్తి ఉన్నా కూడా నేను రక్షించలేకపోతున్నానే అంటూ రామచంద్రమూర్తి దుఃఖిస్తూ ఉండేవారట. ఒక్క మనుషుల కోసమే కాదు ఆయన బాధపడేది, దుఃఖపడేది. సర్వ ప్రాణకోటిలో ఎవరికి దుఃఖం వచ్చినా రాముడు అలాగే దుఃఖపడేవాడు. సీతమ్మ వారిని రావణాసురుడు తీసుకువెళ్ళిపోతాడు కదా. అప్పుడు రావణాసురుడితో యుద్ధం చేసింది కదా జటాయువు. యుద్ధం చేసినప్పుడు రావణాసురుడు ఏం చేస్తాడు? జటాయు యొక్క రెక్కలు ఏం చేస్తాడు? కత్తిరించేస్తాడు కదా. అప్పుడు ఏమవుతుంది పాపం, అలా కింద పడిపోతుంది జటాయువు. ప్రాణాలతో కొట్టిమిట్టాడుతూ ఉంటుంది. ఈ విషయాన్ని ఎలా అయినా సరే రామచంద్రమూర్తికి చెప్పాలి అని చెప్పి తన ప్రాణాన్ని అలాగే నిలబెట్టుకుంటుంది. అలాంటి జటాయువు కోసం ఈదృశీయం మమాలక్ష్మి నిర్దహేదపి పావకం అని విలపించాట రామచంద్రమూర్తి. వనవాసం సిద్ధించింది, సీతమ్మ కనపడకుండా పోయింది, ఈ పక్షి కూడా నా దౌర్భాగ్యం చేత చనిపోయింది, నా దురదృష్టం ఎంత శక్తి కలది, నా దురదృష్టానికి అగ్నిని కూడా దహింపగల శక్తి ఉన్నట్లుంది అని రామచంద్రమూర్తి విలపించారు. అసలు అగ్నే దహించేస్తుంది, అలాంటి అగ్నిని కూడా నా దురదృష్టం దహించేస్తుంది అని చెప్పి రామచంద్రమూర్తి బాధపడ్డారట. ఇలా సర్వభూతాలకి మేలు కలగాలి అని కోరుకోవటం, మేలు కలిగించుట మానవత్వం. దీనిని తన ఆచరణ చేత చూపించినవాడు రామచంద్రమూర్తి.
పక్షికి సంస్కారం చేసి మోక్షాన్ని ప్రసాదించాడు. పరుడుగా భగవానుడు సర్వభూతాలకి కావలసిన ఇష్టాలను ప్రసాదించి అనిష్టములను తొలగించేవాడు. ఈ లోకంలో పైలోకంలో ఎవరైతే ఏ సుఖాలను కోరతారో వాటిని ఇవ్వడమే కాకుండా శాశ్వతమైన మోక్షాన్ని ఇచ్చేవాడు భగవంతుడు. హితము అంటే ఇక్కడ మనం వాళ్ళకి మేలు చేయటము, అలాగే ఉపాయము అని కూడా మనకి అర్థం వస్తుంది. మానవుడు కోరుకునేది ఐహిక, అముష్మిక, శాశ్వత సుఖాలకి ఉపాయము అయినవాడు భగవంతుడు. అంటే ఏ సుఖాలనైతే మనం పొందుతున్నామో ఆ సుఖాలకి ఉపాయమే భగవంతుడు. అలాంటి భగవంతుడినే మనం తిట్టుకుంటున్నాం. కర్మ, దానము, భక్తి వీటిని మోక్షానికి ఉపాయాలుగా పేర్కొనిన భగవంతుడు భగవద్గీతలో చివరికి మామేకం శరణం వ్రజ అంటే నన్నే ఉపాయంగా మనసులో స్వీకరించి ఉండు అని చెప్పారనమాట. అందుచేత సర్వభూత హితకరుడు పరుడు. మానవుడిగా దిగివచ్చిన శ్రీరాముడు ఆ లక్షణాన్ని మానవుడు ఎలా జీవితంలో ప్రదర్శించాలి అనేది నిరూపించాడు. ఇక్కడ అర్థమైంది కదా, భూతము అంటే భూతాలు, దెయ్యాలు కాదు, ప్రాణులు, అది అర్థం. రేపు ఇంకొక లక్షణాన్ని మనం తెలుసుకుందాం.